పోరాటాలకు ఓనమాలు నేర్పించే కమ్యూనిస్టులని వారి పోరాటాలు లేకుండా ఈ దేశంలో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాలు త్యాగాలతో తెలంగాణ నేల పునీతమైందని అన్నారు. కొత్తగూడెంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరిట జరిగిన భారీ బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షతను వహించినటువంటి కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టుల సత్తా ఏమిటో ఈ బహిరంగ సభ ద్వారా నిరూపితమైందన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 1,00,000 మంది తరలివచ్చి కమ్యూనిస్టు పార్టీ ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. కమ్యూనిస్టులకు విమర్శలు కొత్తేమీ కాదని, ఎదనిండా గాయాలతోనే కమ్యూనిస్టు పార్టీ ఎదిగిందని, ఏసీ గదుల్లో కూర్చుని కొందరు కమ్యూనిస్టులను విమర్శిస్తున్నారన్నారు. కమ్యూనిస్టులు లేకుండా ఇప్పటి తెలంగాణ సాధ్యమయ్యేదా అని, అసలు వారి పోరాటమే లేకుంటే 4,500,000 మంది అమరులు బలిదానాలు లేకుండా తెలంగాణ ఉండేదా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం రాకముందే ప్రజల్లో సమానత్వాన్ని కమ్యూనిస్టులు తట్టి లేపారని, ఆ విషయాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని కూనంనేని చెప్పారు. దున్నేవానికే భూమి దక్కాలని, శ్రమకు తగ్గ ఫలితం రావాలని రైతు కార్మిక సంఘాలను కమ్యూనిస్టులు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టులు దళితులు గిరిజనులు ఇతరులు అన్న కుల భావం లేకుండా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారన్నారు. 100 ఏళ్లైనా కమ్యూనిస్టులు నవయవ్వనంతో పోరాడుతున్నారన్నారు. కొత్తగూడెం బహిరంగ సభే ఇందుకు సాక్ష్యమన్నారు. ఈ ప్రాంతం నుండి అనేక మంది కమ్యూనిస్టులు ప్రజల కోసం ప్రాణాల త్యాగాలు చేశారని అన్నారు. ఆనాటి సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని చెప్పారు. భారతదేశంలోను బలమైన కమ్యూనిస్టు ఉద్యమ జిల్లాల్లో ఒక జిల్లాగా వాసికెక్కినటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ఎంతటి మహత్తర ఉద్యమాన్ని నిర్మించినటువంటి మన పెద్ద నాయకులందరినీ ఒకసారి స్మరించుకుందాం. ఆ క్రమంలో మన గిరిప్రసాద్ గారు, అదే క్రమంలో రజబలి గారు, అలాగే ఇక్కడ సింగరేణిలో సర్వదేవపట్ల రామనాథన్ గారు, అలాగే విఠలరావు గారు కొమరయ్యకుండా మనం ఇక్కడ ఈ తెలంగాణ ఉద్యమాన్ని మాట్లాడుకోలేము. శేషగిరిరావు గారి పేరు లేకుండా తెలంగాణ సింగరేణి ఉద్యమాన్ని ప్రస్తావన చేసుకోలేము. శేషగిరిరావు గారు ఆనాడే అమరుడయ్యాడు. కార్మికుల హక్కుల కోసం డబుల్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఆయన అమరుడయ్యాడు. అలాగే పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది కాదు. ఇవాళ మీరు చూస్తే ఈ వేదిక పై నుంచి చూస్తుంటే, ఇంత జనాన్ని చూస్తుంటే నాకు నిజంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు వాళ్ళు ఎంత సంతోషపడ్డారు నాకు తెలియదు. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఈ విధంగా 1,00,000 మందితో చూస్తున్నట్లు మిమ్మల్ని చూస్తే నాకు అంతకంటే సంతోషంగా ఉంది. ఎందువలన ఇవాళ చాలా మంది అవాకులు జవాకులు వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇక పని అయిపోయిందని. పెద్దలారా, విమర్శ చేసే మహానుభావులారా, ఒక్కసారి కొత్తగూడెం గ్రౌండ్కి రండి. మీకు చేతనైతే లెక్క పెట్టుకోండి, తలలు లెక్క పెట్టుకోండి. కమ్యూనిస్ట్ పార్టీని విమర్శలు పెట్టే వాళ్ళందరికీ ఒకటి నేను గుర్తు చేస్తా ఉన్నా. సూర్యుడు ఎన్నో తాపాలు, ఎన్నో శరసాలు, ఎన్నో ఉరికంబాలు, అనేక ఆటుపోటులు, పుట్టుకుతోనే గాయాలు, ఎదనిండా నెత్తురు గాయాలతో పుట్టిన బిడ్డ ఈ ఎర్రజెండా బిడ్డ. అయినా సరే ఒంటి నిండా రక్తం ప్రవహిస్తున్నా సరే నిలబడింది, కలబడింది, తిరగబడింది. పేదలకు తమ హక్కుల సాధన కోసం తిరుగుబాటును నేర్పింది. ఉక్కు పిడికిలు బిగించమని నినదించింది. పేదల గుండెల్లో మాకంటూ ఒక జెండా ఉంది, అదే ఎర్ర జెండా. ఆ గుడ్డే ఎర్ర జెండా అయ్యి ఆ ఎర్ర జెండా ఆధ్వర్యంలోనే ఇవాళ పని హక్కు మనం సాధించుకున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ మనం ఉన్నాం. ఈ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న తెలంగాణనా? ఇప్పుడున్న తెలంగాణ కోసం కష్టపడ్డాం, అందరం కష్టపడ్డాం. ఖమ్మం జిల్లాలో ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పలకరించింది నేను. బీజేపీ ఎంతగా నిలబడతా ఉన్నది విషయం చెప్పారు. ఒకప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, నేను ఇదివరకు పోలేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోవడం సాగిస్తున్నప్పుడు దేశం మొత్తం విధంగా బీజేపీ అంటే ప్రమాదకర పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక శక్తులు కావాలని కోరుకోవడం మాత్రం వాస్తవం. దళిత మంది ప్రకటించారు. దళిత మంది ఎంతమందికి ఇచ్చారు? అందులో ఎంత వస్తా ఉంది? ఇంటికి ఒక కోడి,
ఊరికి ఒక ఏకలాగా మీరు ఇచ్చారు తప్ప అంతకుమించి ఆయన ఇచ్చారా? ఊరికి ఒక కోడి ఇచ్చారంటే అది ఇంటికి ఒక ఏక ఇచ్చాడు. అందులో కూడా 10 లక్షలు శాంక్షన్ చేస్తే 2-3 లక్షల పైన రావడం లబ్ధిదారులకి నేను కావాలి పేర్లు కూడా చెప్పగలను. ఇది అవినీతి కదా? మరి దాన్ని సత్తుకుంటారో లేదా చెప్పండి. 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు లబ్ధిదారులకి. ఎన్ని ఎవరిలో భూములు ఇచ్చారు? దాని సంగతి తెలుసండి. అదేవిధంగా పోడు వ్యవసాయ భూముల పైన ఈ జిల్లాలో కానీ ఎక్కడ కానీ పోడు భూముల పైన పోరాట సాగించే జీవితానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ లేకుండా ఉండడం సాధ్యం కాదు. అలాంటి పోడు భూముల పైన మేము ఇస్తామని చెప్పారు. ఎన్ని లక్షలు ఇస్తా ఉన్నారు? ఎన్ని లక్షలు ఉన్నాయి? ఎన్ని ప్రకటించారు అంటే 10% కూడా ప్రకటిస్తారు. ఇంకా ఎవరు చేతికి ఇవ్వలే. మరి పోడు భూముల జోలికి ఎవరో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పోడు భూములను ఖాళీ చేయించి అడవులను ఖాళీ చేయించి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీకి అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలోనే దేశాధ్యక్షుడిగా ఆదివాసీ మహిళలు పెట్టారు. దేశాధ్యక్షుడిగా ఆదివాసీ మహిళలు పెట్టారంటే ఆదివాసుల ప్రేమ కాదు, ఆమెను అడ్డం పెట్టుకొని ఈ ఫారెస్ట్ భూములు అవుతాం సంపన్నమైన భూసంపన్నం అవుతాయి కదా, అక్కడ గమనం చేయకపోతున్నారు. ఒకవైపు కార్టెల్ సమస్య పరిష్కారం కాలేదు, ప్రతి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు, ఈ హామీలు నెరవేర్చకుండా ఎన్నికల పోరాటం విజయం సాధిస్తారు. బీజేపీ వ్యతిరేకించాలంటే మీరు చేసిన సమస్యలు మొత్తం పరిష్కారం కావాలి. కమ్యూనిస్ట్ పార్టీ చేసే ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపాదన స్వార్థపూర్తి పరిస్థితి కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం సాగించే గంతం కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం సాగించే కమ్యూనిస్ట్ పార్టీ. రాజకీయాలు విమర్శిస్తారు, సహజం. అది విమర్శ సత్యమస్గా తీసుకుంటే మీరు బాగుపడతారు, విమర్శ సత్యం తీసుకోకపోతే మీరు నాశనం అయిపోతారు. చేయగలి భయం లేదు. కానీ మా అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. ఒక నిర్దిష్టమైన సమస్యల పైన, నిర్దిష్టమైన ప్రతిపాదన పైన నిర్దిష్టమైన విమర్శ చేసే హక్కు మాకుంది. మా హక్కుని కాదాల్సిన శక్తి మీకు అనుకోలేదు. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? ఒకసారి చంద్రబాబు నాయుడుతో ఎన్నికల సమావేశం మాట్లాడుతున్నప్పుడు ఏమడిగితే ఈ సీట్లా అని ఒక ల్యాప్టాప్ తీస్తాడు. ల్యాప్టాప్ తీసి